లైనెక్స్ సిరీస్ లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీడైరెక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి అవుట్పుట్ రీడైరెక్షన్. అవుట్పుట్ రీడైరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కమాండ్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ని నేను టెర్మినల్ మీద డిస్ప్లే చేయకుండా ఒక ఫైల్లోకి ఆ అవుట్పుట్ ని షిఫ్ట్ చేయడానికి నేను అవుట్పుట్ రీడైరెక్షన్ యూజ్ చేస్తాను. ఇది మనం గ్రేటర్ దాన్ సింబల్ తో ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ls-l అండ్ గ్రేటర్ దాన్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ ls తో వచ్చే అవుట్పుట్ అనేది నాకు టెర్మినల్ మీద ప్రింట్ కాకుండా ఆ ఫైల్లోకి అనేది అవుట్పుట్ అనేది షిఫ్ట్ అవుతుంది, అంటే ఆ ఫైల్లో అనేది స్టోర్ అవుతుంది. ఇలా మనం అవుట్పుట్ రీడైరెక్షన్ అనేది యూజ్ చేస్తాం. అలానే అపెండ్ అంటే డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ తో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో నాకు ఆల్రెడీ కంటెంట్ ఉంది, ls-l యొక్క లిస్ట్ కంటెంట్ ఉంది. నేను ఆ కంటెంట్ ఆల్రెడీ ఉన్న కంటెంట్ ని డిలీట్ చేయకుండా న్యూ కంటెంట్ ని అడిషనల్ గా యాడ్ చేసుకోవడానికి మనం అపెండ్ డబుల్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం. అలానే ఇన్పుట్ రీడైరెక్షన్ అంటే ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకొని ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ని ఒక కమాండ్ కి ఇన్పుట్ గా ఇచ్చి మనం అవుట్పుట్ గా తెచ్చుకోవడాన్ని మనం ఇన్పుట్ రీడైరెక్షన్ అనేది యూజ్ చేస్తాం. లెస్ దాన్ సింబల్ ఎగ్జాంపుల్ wc-l అండ్ లెస్ దాన్ సింబల్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, అంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అనేది ఈ కమాండ్ కి ఇన్పుట్ గా తీసుకొని నాకు ఆ వర్డ్ కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ప్రింట్ చేస్తుంది. అలానే ఎర్రర్ రీడైరెక్షన్ అనేది 2 గ్రేటర్ దాన్ తో డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ నాకు ఎర్రర్ చూపించింది, అంటే నేను రాంగ్ టైప్ చేశాను, ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ని నేను టెర్మినల్ మీద డిస్ప్లే చేయకుండా ఫైల్లోకి సేమ్ అపెండ్ లైక్ అవుట్పుట్ రీడైరెక్షన్ ఎలానో ఈ ఎర్రర్ రీడైరెక్షన్ కూడా అలానే. కాకపోతే ఇక్కడ మనం 2 గ్రేటర్ దాన్ అంటాం, అక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ అంటాం. ఇక్కడ ఓన్లీ ఎర్రర్ మాత్రమే ఫైల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇవి మనం షెల్ స్క్రిప్టింగ్ లో మనం మెయిన్ గా యూజ్ చేస్తుంటాము, ఈ అవుట్పుట్ రీడైరెక్షన్, ఇన్పుట్ రీడైరెక్షన్ అండ్ ఎర్రర్ రీడైరెక్షన్ అండ్ అపెండ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.